నా పేరు ధర్మారావు అండి. మేదర్ కులస్తుని కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి సార్ని కలవడానికి వచ్చానండి. సో అయితే 2000 భారతదేశంలో 28 రాష్ట్రాల్లో మా మేదర్ కులాన్ని ఎస్సీ ఎస్టీల్లో ఉన్నారు సార్. ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే బీసీఏలో పెట్టారు సార్. సో ఈ బీసీఏలో ఉన్న కులాలతో మేము ఆర్థికంగా కానీ సామాజికంగా రాజకీయంగా కానీ ఎప్పుడు కూడా పోటీ పడలేని పరిస్థితి అండి. ఎందుకంటే మా దగ్గర చదువు లేదు, ఆర్థికంగా బలమైన మనుషులు కూడా లేరు. రాష్ట్రం మొత్తం మీద 2 లక్షల పైచలు కోట్లు ఇక్కడ తూర్పుగోదావరి 200 కుటుంబాలు కాకినాడలో ఉన్నాయా? 200 కుటుంబాలు ఉన్నాయి సార్. ఇది ఆల్రెడీ నోటెడ్, నా దగ్గరికి ఇంతకుముందు వచ్చింది. ఇంకేమున్నాయి ఇంకా మేజర్ డిమాండ్స్? ఇక్కడ కాకినాడలో మన రోడ్డు వెడల్పు కారణంగా ఇల్లు కొట్టేశారు సార్. దానికి తగిన నష్టపరిహారం అక్కడ పనిచేసుకోవడం కూడా చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు సార్. సో రోడ్డు మీద ట్రాఫిక్ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా రోడ్డు మీద, మేము ఎప్పుడు కూడా రోడ్డు మీద కూర్చొని పని చేసుకునే వాళ్ళమే సార్. తప్పదు కదా సార్, మీకు తెలిసిందే. సో దానివల్ల చాలా ఇబ్బందులు వస్తుంది సార్. అలాగే ఆ వెదురు సొసైటీలు కూడా మొత్తం అన్ని క్లోజ్ అయిపోయినాయి సార్. దానికి కూడా మేము రైతులు పొలాల్లో పండించిన కర్రలు తీసుకుని వస్తే వాళ్ళ దగ్గర మేము కొనుక్కోవడం, పని చేసుకోవడం, మళ్ళీ ఈ ప్లాస్టిక్ వచ్చి కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఆ వెదురు సొసైటీలు పునరుద్ధరించడం, ఈ ఎస్టీలు. మీరేం చేస్తారు? ఎక్కడ? సార్ నా పేరు గ్రంథి ప్రసన్న కుమార్ అండి. మాది కాకినాడ సినిమా రోడ్ అండి. సినిమా రోడ్లో మేదర్లో అండి. ఎదురు కర్రతోని ఎండనగా వాననగా రోడ్డు పక్కన కూర్చొని చేటలో బొట్టలు అల్లుకొని జీవనం గడిపే చిన్న జాతి వాళ్ళం అండి. అవునా, మాది రోడ్డు వైండింగ్లో ఇల్లు కూడా పోయిందని. అవునన్నా, దానికి తగిన పారితోషికం ఇవ్వకపోగా మమ్మల్ని రోడ్డు ప్రక్క నుండి మున్సిపాలిటీ వారు కానీ ట్రాఫిక్ వారు కానీ ఏ విధంగా మమ్మల్ని పని చేసుకునవట్లేదండి. ఈ విధంగా తర్వాత మేము పొద్దున్న లేస్తే ఉదయం సాయంత్రం వరకు కూడా మేము కింద కూర్చొని పని చేసేవాళ్ళం అండి. మాకు 45 సంవత్సరాలు వచ్చేసరికి ఊళ్ళు వంగిపోయి నడువు నొప్పి వచ్చి ఇంకా పైకి లెగలేని పరిస్థితి అండి. కానీ మేము కోరుకునేది ఏంటంటే మా మేదర కులస్తులకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇప్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.